తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించుకున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు తెలియజేస్తూ ఈ వాక్యం దేవుడి వేళ మనకు కూడా తెలియజేస్తున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అని అనుకుంటున్నారు. దేవుడు అవును, మనం దేవుని ఆలయమై ఉన్నామని మనము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం. మనము దేవుని ఆలయమై ఉన్నామని మనం మర్చిపోతూ మనం ఈ లోక సంబంధమైన జీవిత విధానంలో అప్పుడప్పుడు దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ ఉంటాము, ఆయాస్కరంగా మాట్లాడుతూ ఉంటాము, ఆయాస్కరంగా ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ మనము మన దేవుని ఆలయమై ఉన్నామని మనం గ్రహింపు కలిగి ఉంటే మనము ఎప్పుడు కూడా ఈ లోకానుసారమైనటువంటి జీవితానికి మనం లోపడం, లోకానికి ఎదురై జీవిస్తాము, లోకానికి వ్యతిరేకమై జీవిస్తాము. ఎందుకంటే దేవుని ఆలయముగా మనం ఉన్నామని మనము గ్రహింపు కలిగి ఉన్నప్పుడు మనం దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవిస్తాము, దేవునికి మహిమకరముగా జీవిస్తాము. లేకపోతే మనము దేవుని ఆలయమై ఉన్నామని మన మనసులో జ్ఞాపకం చేసుకోనకపోతే లోకంలో ఎలా జీవిస్తున్నారో మిగిలిన వారు, దేవుని ఎరుగని వారు ఎలా జీవిస్తున్నారో మనము కూడా అలా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నిరంతరము దేవుని ఆలయమై ఉన్నామని మనం గ్రహింపు కలగాలంటే దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తూ ఉండాలి, దేవుని ప్రార్థిస్తూ ఉండాలి, దేవుని ఎడల మనము మెళకువ కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు మన ఎడల ఆయన కృప చూపి మన హృదయంలో ఆయన నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. కనుక మనము దేవుని ఆలయం ఉన్నామని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనల ద్వారా ఆయనను సమీపంగా జీవించినప్పుడు, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం జీవించినప్పుడు నిరంతరము మనము దేవునికి ఆలయముగా ఉంటాము. ఆ ఆలయము పరిశుద్ధమైనదిగా ఉంటుందని కూడా మనము ఈ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక మీరు ఎవడైనాను దేవుని ఆలయంను పాడు చేసినట్ల దేవుడు వాణిని పాడు చేయనని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నాము కనుక మన ఆలయాన్ని మనము పాడు చేసుకోకూడదు. పాడు చేసుకోవటం అంటే లోకానుసారమైన జీవితము, లోకానుసారమైన మనసు మనము కలిగి ఉంటే మనము దేవుని ఆలయముగా ఉన్న మనం పాడు చేసుకున్నట్లే. అప్పుడు దేవుడు మనల్ని పాడు చేస్తానంటున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన హృదయం అనే దేవుని ఆలయాన్ని మనం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఈ లోక కల్మషం ఏమి మనల్ని అంటకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవించినప్పుడు దేవుడు మన యందు జీవించడానికి ఇష్టపడతాడు, మన హృదయంలో జీవించడానికి ఇష్టపడతాడు. లేని ఎడల మనల్ని పాడు చేస్తానంటున్నాడు. కాబట్టి మనము దేవుని ఆలయముగా ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎడతెరగా సేవిస్తూ ఆరాధిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించు ఆయనకి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయనను సేవిస్తూ ఉండినప్పుడు నిరంతరము దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడు. అప్పుడు మనలను దేవుడు పాడు చేయడు. ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లా నేను వాణిని పాడు చేస్తానంటున్నాడు. కాబట్టి మనము దేవుని ఆలయం పాడు చేయకుండా ఉంటాము, దేవుని చేత మనము ఆశీర్వదింపబడుతూ ఉంటాం. మెళకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆలయముగా ఉన్న మనము పరిశుద్ధముగా ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా జీవించగలుగుతాము. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము పరిశుద్ధముగా ఉంటాము. మన దేవుని ఆలయముగా ఉన్న మనము ఆయనకు పరిశుద్ధమైన ఆలయముగా మనం ఆయన ఎదుట నిలబడదాము. ఆయన ఆలయంలో చేరినప్పుడు కూడా మనం ఆయన ఘనంగా సేవించినప్పుడు ఆయన మనలో నివసించడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఆలయంగా ఉందాము, ఆయనను మహింపరుద్దాము, ఆయన దీవెనలు మనం పొందుకుందాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలను మీరు దీవించండి నాయన. ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించే కృప బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. మీరే మహిమ పొందే విధముగా వారిని ఆశీర్వదించండి, వారిని కాపాడండి, వారిని సంరక్షించండి, వారి యవన బిడ్డలను సంరక్షించండి. ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దీవించండి, ఉద్యోగములతో ఆశీర్వదించండి. కుటుంబాల్లో మీ కృపను అనుగ్రహించి నేను మీ ఆలయముగా ఉన్న బిడ్డలను మా ప్రభు మీరు సంరక్షించుకొని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.